ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట డామ్ గుడ్ సిమెంట్. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. సిల్వర్ స్క్రీన్ పై ఇదో మాస్ డైలాగే కావచ్చు. రియాలిటీలో మాత్రం లీడర్లు తూచా తప్పకుండా ఫాలో అవ్వాల్సిన పర్ఫెక్ట్ సూత్రం. ఒక దేశాన్ని పాలించే నాయకుడు ఖచ్చితంగా భవిష్యత్తు సవాళ్లను ముందే చూడగలగాలి. ముఖ్యంగా భారత్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద దేశాన్ని పాలించే లీడర్లకు దేశంపై పడబోయే ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని అర్థం చేసుకునే దిమాకుండాలి. ఇప్పుడు ప్రధాని మోదీకి ఆ ముందుచూపు ఉందా లేదా అన్న డిబేట్ జరుగుతోంది. అందుకు కారణం దేశ ప్రజలకు ప్రధాని చేస్తున్న వరుస సూచనలే. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వేళ పొదుపు సూత్రాలు చెప్పడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మోదీ ముందు చూపునకు ఇదో నిదర్శనమని ఎకానమిస్ట్ అంటుంటే, మోదీ సర్కార్ ఫెయిల్యూర్కు ఇదే ఉదాహరణ అని కాంగ్రెస్, డీఎంకే వంటి విపక్ష పార్టీలు శివాలెత్తిపోతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ అయితే మోదీ పాలనా సామర్థ్యాన్ని కోల్పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ ప్రధాని సూచనలు, పొదుపు సూత్రాలు వైఫల్యాలు కాదు, పక్కా వ్యూహాలుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తన సూచనలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న ప్రధాని దేశానికి ఏం అవసరమో ఆ అవసరాలు తీర్చడానికి తాను ఏం చేయాలో అవన్నీ చేస్తూనే ఉన్నారు. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల పర్యటనలు కూడా అందులో భాగమే. మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభం వేళ విదేశీ పర్యటనల వెనక లక్ష్యాలేంటో అర్థమైతే ప్రధాని ఎంత ముందు చూపుతూ ఉన్నారో అర్థమవుతుంది. దానికంటే ముందు దేశ ప్రజలకు ప్రధాని చేసిన సూచనలు ఏంటి? ఇప్పుడే ఈ పొదుపు మంత్రం ఎందుకు పఠిస్తున్నారో తెలుసుకోవాలి. ఏడాది పాటు బంగారం కొనకండి, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి, ఎలక్ట్రికల్ వాహనాల్ని వాడండి, వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్స్ కు ప్రాధాన్యం ఇవ్వండి, ఫారెన్ ట్రిప్స్ తగ్గించండి, వంట నూనెల వాడకం తగ్గించండి, రసాయన ఎరువుల వాడకం తగ్గించండి, సోలార్ పంపులు వాడండి, స్వదేశీ వస్తువులే కొనండి, ఆడంబరాలు తగ్గించండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవసరమా అని ప్రధాని ప్రశ్నించారు. జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ ఒకే సూత్రం చెబుతున్నాయి. అదే విదేశీ మారక ద్రవ్యం. అన్నింటి అంతఃసూత్రం అదే. బంగారం, వంట నూనెలు, ఎరువులు, పెట్రోల్, డీజిల్, విదేశీ పర్యటనలు అన్నీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేసేవి. అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడుకోవడం, ఆర్థిక సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడం అనే దిశలో సాగుతున్నాయి ప్రధాని మాటలు. ఎందుకంటే దేశం ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పశ్చిమాసియా యుద్ధం దెబ్బతో క్రూడ్ ఆయిల్ రేట్లు భగ్గుమనడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టిగానే సెగ తగులుతోంది. చమురు ధరలు $100 దాటిపోవడంతో దిగుమతులు తడిసి మోపెడవుతున్నాయి. యుద్ధం కేవలం ముడి చమురు ధరలనే కాదు, ప్రపంచ వాణిజ్య మార్గాలను దెబ్బతీసింది. వంట నూనెలు, ఎరువుల దిగుమతులు ఆగిపోతే దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. వాడకం తగ్గించండి అనడం వెనక ఉద్దేశం భవిష్యత్తులో ఏర్పడబోయే తీవ్రమైన కొరతకు జనాన్ని మానసికంగా సిద్ధం చేయడం. మనం విదేశీ వస్తువులు కొన్నా, పెట్రోల్ వాడినా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్స్లో చెల్లించాలి. యుద్ధం వల్ల డాలర్ బలపడి రూపాయి విలువ పడిపోతే ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా ఉండాలంటే ఇప్పుడే స్వదేశీ బాట పట్టడం మినహా మరో మార్గం లేదు. చరిత్రను గమనిస్తే పెద్ద యుద్ధాలు, సంక్షోభాలు రాబోయే ముందు దేశాధినేతలు ప్రజలను త్యాగాలకు సిద్ధం చేస్తారు. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్స్ అనేవి కేవలం టెక్నాలజీ వినియోగం మాత్రమే కాదు, అవి దేశంలో రవాణా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి అత్యవసర సేవల కోసం ఇంధనాన్ని నిల్వ చేసే ఎత్తుగడలు కావచ్చు. అయితే మోదీ సూచనలు పూర్తిగా త్యాగాలకు సిద్ధం చేయడం కాదు, సంక్షోభమే రాకుండా అడ్డుకోవడం కూడా. ఉదాహరణకు బంగారం కొనుగోళ్లకే వస్తే ఏటా దేశంలోకి 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 1 నుంచి 2 టన్నులే. 90% పైగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దేశ దిగుమతుల్లో ఇది దాదాపు 10%. మరోవైపు ఆపదలో ఆదుకునే సాధనంగా పసిడికి ప్రాముఖ్యత పెరగటంతో సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ నిల్వలు పెంచుకుంటున్నాయి. ఆర్బీఐ కూడా టన్నుల కొద్దీ బంగారాన్ని పోగేసుకుంటోంది. ప్రస్తుతం నిల్వలు 880 టన్నులకు చేరాయి. 2025-26లో $72 బిలియన్ విలువైన బంగారం దిగుమతైంది. దీనివల్ల భారీ మొత్తంలో ఫారెక్స్ నిల్వలు వెచ్చించాల్సి వస్తోంది. మోదీ చెప్పినట్టుగా బంగారం కొనుగోళ్లు తగ్గించుకుంటే దిగుమతులు దిగొచ్చి ఫారెక్స్ నిల్వలకు దన్నుగా నిలుస్తుంది. దీనివల్ల రూపాయి పతనానికి అడ్డుకట్టపడుతుంది.
బంగారం దిగుమతులు 30 నుంచి 40% తగ్గితే ఏకంగా 20 నుంచి 25 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయి. 50% తగ్గితే 36 బిలియన్ డాలర్లు సేవ్ అవుతాయి. అంటే ప్రజలు బంగారం కొనడం తగ్గిస్తే దేశం నుంచి బయటకు వెళ్లే డాలర్ల ప్రవాహం భారీగా తగ్గుతుంది. అందుకే ఏడాది పాటు పసిడి కొనుగోళ్లు ఆపమని చెప్పారు. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించడం, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవసరమా అని ప్రశ్నించడం వెనుక కూడా ఫారెక్స్ నిల్వలు కరిగిపోకుండా చూసుకోవడం కోసమే. ఎందుకంటే విదేశాలకు వెళ్లాలంటే డాలర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. అక్కడి హోటళ్లను బుక్ చేసుకోవాలన్నా డాలర్లు వెచ్చించాల్సిందే. 2025లో 3.27 కోట్ల మంది భారతీయులు ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లినట్టు అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ట్రిప్పుల కోసం భారతీయులు వెచ్చించిన మొత్తం 31.7 బిలియన్ డాలర్లు. అంటే ఆ మేరకు దేశం నుంచి డాలర్లు బయటకు వెళ్లిపోయాయి. మోదీ సూచన పాటిస్తే ఈ భారం తగ్గుతుంది. అయితే విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ తగ్గటంతో ట్రావెల్, ఏవియేషన్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. మార్కెట్లో ఇప్పటికే దీనికి సెగ తగిలింది. యాత్ర, థామస్ కుక్ వంటి ట్రావెల్ సంస్థల షేర్లతో పాటు ఇండిగో షేర్లు కూడా 5% పైగా పడిపోయాయి. కానీ దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే మోదీ చెప్పింది ఫాలో అవ్వడం ఒక్కటే ఆప్షన్. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి చివర్లో భారత విదేశీ మారక నిల్వలు 728.5 బిలియన్ డాలర్లకు చేరి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. క్రూడ్ ధరలు భగ్గుమనటం, దిగుమతుల బిల్లు పెరిగిపోవడంతో ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం సుమారు 690.69 బిలియన్ డాలర్లకు చేరాయి. మరోవైపు IMF అంచనాల ప్రకారం 2026లో భారత కరెంట్ అకౌంటు లోటు అంటే దేశంలోకి వచ్చిపోయే డాలర్ల మధ్య వ్యత్యాసం 84.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇది మన జీడీపీలో 2% సమానం. అంటే దేశంలోకి వచ్చే డాలర్ల కంటే బయటకు వెళ్లే మొత్తం భారీగా పెరిగిపోతుందన్నమాట. దీనివల్ల మన రూపాయి మరింత క్షీణించే ప్రమాదం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలా మోదీ పొదుపు మంత్రం వెనుక చాలా పెద్ద కథే ఉంది. అయినా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో తలెత్తుతున్న సవాళ్లను అధిగమించడానికి ప్రధాని మోదీ దేశ ప్రజలకు చేసిన పొదుపు సూచనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో రాజీ పడిపోయిన మోదీ దేశాన్ని నడిపే సామర్థ్యం కోల్పోయారని ఆరోపించారు. ప్రధాని చెప్పిన మాటలు ఆయన వైఫల్యానికి సాక్ష్యాలని విమర్శించారు. త్యాగాలకు సిద్ధం కావాల్సిందిగా ప్రజలకి మోదీ పిలుపునిచ్చారని, ఆయన పొదుపు సూత్రాలు ప్రజల శ్రేయస్సును కోరి చేసినవి కావు, మోదీ వైఫల్యానికి నిదర్శనాలు అని వ్యాఖ్యానించారు. రాహుల్ ఒక్కరే కాదు, DMK సహా ఇతర విపక్ష పార్టీల నుంచి ఇవే తరహా విమర్శలు వచ్చాయి. అయితే ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని చేసిన పొదుపు సూచనలను రాహుల్ విమర్శించడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపట్టారు. ప్రధాని మోదీ ప్రజల్ని త్యాగాలు చేయాల్సిందిగా కోరలేదని బీజేపీ నేతలు అన్నారు. జాతీయ ప్రయోజనం కోసం ఇంధనం ఆదా చేయడం, దేశీయ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం, ఫారెక్స్ నిల్వలను ఆదా చేయడం, స్వావలంబనను బలోపేతం చేయడం వంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మాత్రమే ఆయన ప్రజల్ని కోరారని వివరణ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది అయితే కాంగ్రెస్ అధికారానికే పరిమితమైంది తప్ప జాతి నిర్మాణానికి కాదని విమర్శించారు. మోదీ పాలనా సామర్థ్యాన్ని కోల్పోయారని రాహుల్ విమర్శిస్తున్నారు. కానీ ప్రధాని ఎక్కడా తమ ప్రభుత్వం పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతోందని కానీ, చమురు దిగుమతులు చేసుకోలేకపోతున్నామని కానీ చెప్పలేదు. ఎందుకంటే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. పశ్చిమాసియా నుండి చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతికారు. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులను పెంచుకోవడం ద్వారా ఇంధన సంక్షోభం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో భారత నౌకలపై దాడులు జరగకుండా యుద్ధ నౌకలను రంగంలోకి దించి నౌకలకి రక్షణ కల్పిస్తున్నారు. ఏ కూటమిలోనూ చేరకుండా తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. అగ్రరాజ్యాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఇటు ఇరాన్తో, అటు ఇజ్రాయెల్, అమెరికాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు. విపక్షాలు ఆరోపించినట్టు మోదీ పాలనా సామర్థ్యాన్ని కోల్పోయి ఉంటే దేశం ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉండాలి. కానీ పొరుగు దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా చేస్తూ కొండంత అండగా నిలుస్తోందంటే అందుకు కారణం మోదీ సర్కార్ దౌత్య విధానాలే.
శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాలు చుక్క చమురు దొరక్క భారత్ను వేడుకుంటే ఆ దేశాలను పెద్దన్నగా కాపాడింది మన దేశమే. పైగా ప్రధాని మోదీ కేవలం ప్రజలకు సూచనలతోనే సరిపెట్టుకోలేదు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే దిశగా దౌత్య వ్యూహాలకు పదును పెడుతున్నారు. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల పర్యటనలు అందులో భాగమే. ప్రధాని మోదీ మే 15 నుండి 20 వరకు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడం కోసమే. మిడిల్ ఈస్ట్లో మళ్లీ వార్ సైరన్ మోగిన వేళ మోదీ మొదట యుఏఈలో దిగబోతున్నారు. ఈ పర్యటన వెనక పక్కా వ్యూహాలున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల కోసం పశ్చిమాసియాపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. యుద్ధం వల్ల సరఫరా ఆగకుండా ఉండేందుకు యుఏఈ అధ్యక్షుడితో చర్చలు జరపడం చాలా ముఖ్యం. ప్రజలను ఇంధనం పొదుపు చేయమని కోరిన ప్రధాని మరోవైపు యుఏఈ వంటి దేశాల నుండి తక్కువ ధరకు నిరంతరాయంగా చమురందేలా దౌత్యపరమైన హామీలు పొందే ప్రయత్నం చేస్తారు. ప్రధాని మోదీ తన యూరోప్ పర్యటనలో భాగంగా యుఏఈలోని ఫుజైరాలో ఆగుతారని నివేదికలు చెబుతున్నాయి. ఇది చమురు వ్యూహంలో భాగంగా జరుగుతుంది. ఎందుకంటే యుద్ధం కారణంగా హార్మోజ్ మూతపడిన వేళ ఫుజైరానే భారత్కు కొండంత భరోసాగా నిలుస్తోంది. హబ్షాన్ ఫుజైరా ఆయిల్ పైప్లైన్, దీనిని అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్లైన్ అని కూడా పిలుస్తారు. అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుండి ఒమన్ గల్ఫ్లోని ఫుజైరా ఓడరేవు వరకు 360 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పైప్లైన్ను ఇరుకైన హార్మోజ్ను తప్పించుకోవడానికే ప్రత్యేకంగా నిర్మించారు. సుమారు $4 బిలియన్ వ్యయంతో 2012లో పైప్ లైన్ను నిర్మించారు. దీని ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేయొచ్చు. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకుని ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. దీంతో హార్మోజ్ జలసంధి అవసరం లేకుండా పోతుంది. తద్వారా ఇరాన్ ముప్పును దాటి సురక్షితంగా బయటపడొచ్చు. యుద్ధం వల్ల హార్మోజ్ మూతబడిన ఫుజైరా నుండి భారత్కు చమురు సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఫుజైరా రేవు నుండి భారత్కు దూరం తక్కువ. దీనివల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గుతాయి. సరఫరాలో అంతరాయం లేకపోతే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉంటాయి. సో ఫుజైరా ద్వారా భారత్కు నిరంతరాయంగా చమురు సరఫరా జరిగేలా చేయటం యుఏఈ పర్యటన అసలు లక్ష్యం. ఇక యూరోప్లోని నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ పర్యటనలు కూడా కేవలం స్నేహపూర్వకమైనవే కావు. ఈ దేశాల పర్యటన వెనక భారత్ ఆర్థిక భవిష్యత్తుకు వెన్నెముకగా నిలిచే వ్యూహాలున్నాయి. చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే మనం ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వెళ్లాలి. అందుకే గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్లు, పునరుత్పాదక ఇంధనాల్లో మేటి అయిన నెదర్లాండ్స్, నార్వే వంటి దేశాలతో ఒప్పందాలు ఈ పర్యటనలో కీలకం. నెదర్లాండ్స్ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఎదుగుతోంది. ఆ దేశంతో ఒప్పందాల ద్వారా భారత్ హైడ్రోజన్ ఉత్పత్తి సాంకేతికతను తక్కువ ధరకు పొందొచ్చు. దీనివల్ల రవాణా, భారీ పరిశ్రమల్లో హైడ్రోజన్ వాడకం పెరిగితే పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి డాలర్ల నిల్వలు ఆదా అవుతాయి. ఇక నార్వేకు చెందిన గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్ ప్రపంచంలోనే అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్. ఈ నిధులు భారతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, క్లీన్ ఎనర్జీ రంగంలోకొస్తే దేశంలోకి భారీగా డాలర్ల ప్రవాహం పెరుగుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగినప్పుడు మార్కెట్లో రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోకుండా స్థిరంగా ఉంటుంది. ఫలితంగా దిగుమతుల ఖర్చును నియంత్రించే అవకాశం వస్తుంది. కేవలం ఇంధనం మాత్రమే కాదు, నేటి కాలంలో సెమీ కండక్టర్లు కూడా ఆర్థిక వ్యవస్థకు ఇంధనం లాంటివే. యూరప్ దేశాలతో, ముఖ్యంగా నెదర్లాండ్స్కు చెందిన ప్రపంచంలోనే అత్యాధునిక చిప్ తయారీ యంత్రాలను తయారు చేసే సంస్థ ASML సహకారం అందితే భారత్ సెమీ కండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఇది ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాలను యుద్ధం వంటి విపత్కర పరిస్థితుల్లోనూ కుప్పకూలకుండా కాపాడుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం వస్తే ఎర్ర సముద్రం మార్గంలో నౌకాయానం ప్రమాదంలో పడుతుంది. అదే యూరోపియన్ దేశాలతో నేరుగా గ్రీస్ లేదా ఇటలీ పోర్టుల ద్వారా సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా భారత్ తన ఎగుమతులని సురక్షితంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. చమురు ధరలు పెరిగినప్పుడు వాడుకోవడానికి భారత్ ఇప్పటికే వ్యూహాత్మక చమురు నిల్వలను ఏర్పాటు చేసింది. దీనికి యుఏఈ వంటి దేశాల సహకారం తోడైతే ధరల సెగ సామాన్యుడిపై పడదు. ప్రధాని మోదీ ఈ పర్యటన ద్వారా కేవలం వాణిజ్య ఒప్పందాలే కాకుండా భారత్ను గ్లోబల్ సప్లై చైన్లో ఒక అనివార్యమైన భాగస్వామిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చమురుపై ఆధారపడటం తగ్గించడం ద్వారా ఇంధన భద్రత, విదేశీ పెట్టుబడుల ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించటం ఈ దౌత్య వ్యూహం వెనుక అసలు అంతరార్థం. యుద్ధం వస్తే రూపాయి విలువ పడిపోతుంది. మనం ఎంత ఎక్కువ బంగారం, చమురు దిగుమతి చేసుకుంటే అంత ఎక్కువ డాలర్లు బయటకు వెళ్లిపోతాయి. అందుకే ఒకవైపు ప్రజలు లోకల్గా పొదుపు చేస్తూ దేశాన్ని కాపాడుకుంటే
ప్రభుత్వం గ్లోబల్గా కొత్త మార్గాలను వెతుకుతూ దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరపరుస్తోంది. కాబట్టి ప్రజలకు పొదుపు సూత్రాలు చెప్పడం ఫెయిల్యూర్ కాదు, పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నుండి భారత్ను గట్టెక్కించే బహుముఖ వ్యూహం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించినవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట డామ్ గుడ్ సిమెంట్.